కమ్యూనిస్ట్ పార్టీలో ఏఐఎస్ఎఫ్లో చాలా కాలం కూడా పనిచేసినాం. అందులో రాష్ట్ర కమిటీలో కూడా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీలో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. కాబట్టి సోదరులారా, అట్లానే ఆ తర్వాత కాలక్రమేణా మన ఐడియాలజీ అంబేద్కరిజం కొంత మొత్తం అని చెప్పట్లేదు, నాకు కొంత అని చెప్పట్లేదు, కానీ అందులో కొంత నేర్చుకున్న తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత మన దేవరకొండ కాన్స్టిట్యున్సీలో మన పోటీ చేసినటువంటి వ్యక్తికి 2 నెలలు ప్రచారం చేసిన, కంటిన్యూస్గా 2 నెలలు ప్రచారం చేసిన వారు అప్పుడు ఆ టైంలో గెలిచినా ఓడినా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఇక్కడ ఉంటా అని చెప్పినారు. ఆ తర్వాత ఆ పరిణామాలు ఏం జరిగినాయి, ఎవరు వ్యక్తి అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడ అవసరం లేదు. సరే, ఏది ఏమైనా దాన్ని నమ్ముకొని ఉన్న తర్వాత మనకు అక్కడ ఎవరైనా నాయకత్వం ఉంటే అక్కడ పనిచేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇటు కళాకారులుగా కొంత నాయకత్వాన్ని కూడా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్న మిత్రులారా. అట్లానే నాకు ఎవరు చెప్పకపోయినా ఈ మీటింగ్ కూడా మొన్న పెళ్ళికి వచ్చినారు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు, అట్లానే ధర్మేంద్ర అన్న గారు వచ్చినారు. ఆ రోజే ధర్మేంద్ర అన్న చెప్పినాడు. యాక్చువల్లీ ఇంటెన్షనల్గా వాళ్ళు చెప్పలేదు, నేను ఒరిజినల్గానే మాట్లాడుతున్నా, ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం ఏం లేదు. కాబట్టి వాళ్ళు కావాల్సుకొని వాళ్ళు చెప్పలేదు. ఆ తర్వాత అన్నకు నాకు పెద్దగా సత్సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. కానీ అక్కడున్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ జిల్లాలో కానీ ఎవరన్నా ఉంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి, మన జిల్లా కమిటీకి సూచనలు చేయండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లానే సరూర్ నగర్ స్టేడియంలో జరిగినటువంటి బెహన్జీ మాయావతి గారి ఆ కార్యక్రమాన్ని కూడా అప్పుడు సార్ ఉన్నారు, ప్రవీణ్ సార్ గారు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా నేను స్టేజ్ పైన, కళాకారుల స్టేజ్ పైన ఉన్నాను. కొంతమంది పట్టవచ్చు. అన్న ఉన్నాడు ఆ రోజు, అయితే నేను గుర్తుపట్టిన అన్నని. అన్నగారు మీరు ఉన్నారో లేదు నాకు సరిగా ఐడియా లేదు బ్రదర్, ఉన్నారా? సో అట్లా నాకు కొంత అనుబంధం ఉందనేది ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా నా మనసులో మాటను పాటగా అల్లి పాడుతున్నా, ఒరిగేదేముందని జరిగేదే చెప్పుతున్నా, జై భీమని చెప్పుతున్నా అన్నా నా నోట, జన చైతన్యం రగిలించెందుకే నా పాట. అట్లా కదలిరా బహుజన, దయచేసి కోరస్ చూడవండి, ఒక చరణం పాడతా. కదలిరా బహుజన కాంశీరాము దారిన, కదలిరా బహుజన కాంశీరాము, స్పీడ్ కొట్టండి. కదలిరా బహుజన కాంశీరాము దారిన, కదలిరా బహుజన కాంశీరాము దారిన, తరలిరా బహుజన మాయవతి తమ్ముడా, తరలిరా బహుజన మాయవతి తమ్ముడా, పూల భీము ఆశయాల సాధనకై కదలిరా, పూల భీము ఆశయాల సాధనకై కదలిరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీలంతా జాతులంతా ఏకమై, ఏనుగెక్కి పార్లమెంటు అసెంబ్లీలో అడుగు పెట్ట, కదలిరా నువ్వు, తరలిరా నువ్వు, కదలిరా బహుజన కాంశీరాము దారిన, కదలిరా బహుజన కాంశీరాము దారిన. బ్రదర్ ఏం కొట్టారు? ఎన్నేళ్ళు బానిసలుగా బతుకుడు, ఈ జనము లేని కులపోలు మంత్రులై కొలుకుడు, ఎన్నేళ్ళు బానిసల బతుకులు, ఈ జనము లేని కులపోలు మంత్రులై కొలుకుడు, కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఓసీలై అయిపాయే, జిందాబాదులు కొట్టిన జీవితాలు మారలేదు, అయిన చూడు మన బతుకులు మారలేదు నేటికి. అందుకనే
అందుకనే ఎత్తరా బిఎస్పి జెండ నువ్వు, అందుకనే ఎత్తరా బిఎస్పి జెండను, అధికారమే లక్ష్యంగా సాగరను ముందుకు కదలిరా, నువ్వు తరలిరా, కదలిరా బహుజన కాంచిరాము దారిన, కదలిరా తమ్ముడా తిరుగొట్టు. కాంచీరాము దారిన, కదలిరా బహుజన మాయవతి తమ్ముడా, కదలిరా బహుజన మాయవతి తమ్ముడా. థ్యాంక్ యూ.